పార్వతీపురం మన్యం జిల్లా గురుపం శివన్నపేటలో గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థులు చనిపోయినటువంటి సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే విద్యార్థులకి ఈరోజు హాస్టల్లో చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకి ప్రాణ నష్టం జరిగింది. దీని మీద ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి చనిపోయినటువంటి పిల్లలకి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా ఈ టెస్టులు చేస్తే అక్కడ ఉన్నటువంటిది ఈరోజు 80 మందికి ఆ ప్రాబ్లం ఉందనే తేలింది. అక్కడ వాటర్ సమస్య లేకపోతే ఇంకే సమస్య అనేది కూడా వెంటనే పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రాణ రక్షణ కల్పించాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. అమరాడ మండలంలో కోర్నపాడులో ఉన్నటువంటి హిమరక శర్మిల, పెనుగంటి పావని అనే ఇద్దరు ఈరోజు KGHలో చికిత్స పొందుతున్నారు. పెడిం నుండి ఒక అమ్మాయి అక్కడ చికిత్స పొందుతుంది. పార్వతీపురం హాస్పిటల్లో పొగల నిహారిక అనే అమ్మాయి చికిత్స పొందుతుంది. అంటే తల్లిదండ్రులు ఈరోజు చదువు కోసం హాస్టల్కి పంపిస్తే తిరిగి శవాల ఇంటికి వస్తున్నటువంటి దుస్థితి కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. అందరికీ ఆరోగ్యం మేము కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆడపిల్లల విషయంలో, విద్యార్థుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందనడానికి ఈ సంఘటన మనకు నిదర్శనం. అందుకని వెంటనే ఈరోజు ఎక్కడెక్కడైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ అన్నింటిలో కూడా యుద్ధ ప్రాతిపదికన సంజయ్ రాజనీ గారు మొదట సంతకం నేను హాస్టల్లో ఏఎన్ఎం నియమిస్తానని చెప్పేసి చెప్పారు. ఆ మొదటి సంతకం ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు గాని, ప్రజా సంఘాలు గాని, CPM పార్టీ గాని ప్రశ్నిస్తుంది. అందుకని హాస్టల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో గాని, సోషల్ వెల్ఫేర్ గాని, రెసిడెన్షియల్ లో గాని ఏఎన్ఎంలు వెంటనే నియమించాలని చెప్పేసి ఇదివరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టారు. వాళ్ళందరినీ వెంటనే నియమించాలని చెప్పేసి వచ్చినటువంటి ఏ సమస్య అయితే గుర్తిస్తున్నారో ఆ హెల్త్ ప్రాబ్లం ఇమీడియట్ గా దాని మీద మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా కొమరాడ మండలంలో KGBV గానీ, సోషల్ వెల్ఫేర్ గానీ, గురుకులు గానీ 9 హాస్టల్స్, స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా విద్యార్థులు ఒక బాగోగుల గురించి గానీ, హెల్త్ విషయంలో గానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని మేము ప్రజా సంఘాలుగా CPM పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరు ప్రజా సంఘాలు వెళ్ళినా, మీడియా మిత్రులు వెళ్ళినా, ప్రజా ప్రతినిధులు వెళ్ళినా, ఈవెన్ సచివాలయ ఉద్యోగం వెళ్లాలన్నా కూడా అక్కడ పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. హాస్టల్లో భోజనాలు ఎట్లుంటున్నాయి, మౌలిక సౌకర్యాలు ఎట్లున్నాయి, మరుగుదొడ్లు ఎట్లుంటున్నాయి, పిల్లలు ఏ రకంగా ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు అన్నదాన్ని తెలుసుకోవడానికి కూడా అక్కడ రాకూడదనే నిబంధన పెట్టి ఎవరు కూడా అలౌ చేయట్లేదు. బయట ఇన్స్పెక్షన్ అనేది ఉన్నట్లయితే, వీళ్ళందరికీ అవకాశం కల్పించినట్లయితే ఇటువంటి మీద కొంత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతంలో బిడ్డలకి రక్షణ కల్పించాలి, విద్యార్థుల రక్షణ కల్పించాలని CPM పార్టీగా ఈ సమావేశంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. హాయ్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.